ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. DOCTOR డాక్టర్. బంటి, హోంవర్క్ రాయడం అయిపోతే ఈ బనానా తిను. అలాగే అమ్మా. నువ్వు హోంవర్క్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. సరే. బంటి, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? హోంవర్క్ చేసుకుంటున్నాను. అబ్బో, అయినా నువ్వెందుకు వచ్చావు? ఆ, ఏం లేదు బంటి, పోలీసులు కొట్టిన దెబ్బలు మర్చిపోలేకపోతున్నాను. రూమ్లో కూర్చుంటే పదే పదే దెబ్బలు గుర్తొస్తున్నాయి. అందుకే ఇలా తిరుగుదామని బయటకు వచ్చా. ఓహో, అలా వాకింగ్ చేయండి, కొంచెం నొప్పులు తగ్గుతాయి. మాకు తగిలిన దెబ్బల నొప్పి పోవాలంటే మేం వాకింగ్ చేయడం కాదు, నువ్వు వాకింగ్ చేయాలి బండి. సరే, పెద్దయ్యాక నువ్వేమవుతావు బంటి? పోలీస్. మీరు చేసిన తప్పుకి మీకు మీరే శిక్ష వేసుకోవాలి. ఈ లాఠీతో ఒకరినొకరు కొట్టుకోవాలి. సూపర్ బంటి. అవును, నువ్వు కళ్ళజోడు లేకుండా ఏమి చూడలేవు కదా, మరి పోలీస్ ఎలా అవుతావు? పోలీస్ అవ్వాలంటే కళ్ళు బాగుండాలి కదా. ఏది, కళ్ళజోడు లేకుండా చూడ్డానికి ట్రై చేయి. సరిగా కనిపించట్లేదు. ఫోకస్ చేయి బంటి, అవుట్ ఫోకస్ అదే పారిపోతుంది. కనిపించట్లేదు అంకుల్. అయితే ఇదిగో కళ్ళజోడు పెట్టుకో. అంకుల్, నీ కళ్ళజోడు కింద పడిపోయింది. అవునా? మరి ఇవ్వండి. కింద పడి పగిలిపోయింది. అవునా? మరి నేను ఎలా చదువుకోవాలి? మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకో కొత్త కళ్ళజోడు తీసుకో. వెళ్ళు. నాన్న, వెయ్యి. నాన్న. అమ్మా! అమ్మా! బంటి! 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 హే, బంటి! 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 అయ్యో, బంటి! రక్తం! బంటి! 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 లే, బంటి! అయ్యో! బంటి! అయ్యో, బంటి! అయ్యో, హాస్పిటల్ తీసుకెళ్ళి పట్టండి. బంటి! అయ్యయ్యో!
హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు సూపర్ రా దీపక్. హ్మ్. మనల్ని కొట్టి వాళ్ళు సంతోషపడ్డారు. ఇప్పుడు రివర్స్ లో మనం కొట్టాం. వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషపడాలి కదా. పద వెళ్ళి వేడుక చూద్దాం. పద మమ్మీ. బంటి! డాక్టర్ 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 మా బాబుకి దెబ్బ తగిలింది డాక్టర్. ఏమైంది? లోపలికి తీసుకుపదండి. దేవుడా, భలే వేసావురా తొక్క. సూపర్ గా ప్లాన్ చేసావురా. తలకి గాయమై చాలా రక్తం పోయింది కాబట్టి నా అంచనా ప్రకారం ఆ బంటిగాడు బతకడు. బంటిగాడికి ఇలా అవ్వడానికి కారణం మనమేనని ఎవ్వరికీ తెలియదు కాబట్టి అందరూ బంటికున్న సైట్ ప్రాబ్లం వల్లే పడిపోయారనుకుంటారు కాబట్టి చచ్చినా మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మమ్మీ వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం ఇలా మాట్లాడుకుంటుంటే తప్పకుండా అనుమానం కలుగుతుంది మమ్మీ. మనం కూడా ఏడుద్దాం. కానీ మమ్మీ, అయ్యో బంటి, బంటి. మనకెందుకు ఇలా జరుగుతుంది? నా బిడ్డ వెళుతూ వెళుతూ తన బిడ్డని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. అంటే తనలాగే తన బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనే కదా రూప బంటిని నాకు అప్పగించింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బంటిని ఇలా హాస్పిటల్ పాలు చేశారేంటి నేను? బంటిని హాస్పిటల్ పాలు చేసింది నువ్వు కాదు తమ్ముడు, మేము. బంటిని మాత్రమే కాదు, మా ఆశయాలకి ఆశలకు అడ్డు తగిలే ప్రతి ఒక్కరిని ఇలాగే చేస్తాం. ఇందులో నువ్వు చేసింది ఏముంది తమ్ముడు? బంటికి చూపు సరిగ్గా లేకపోవడం వల్లే కాలు జారి పడిపోయాడు.